ఆల్కహాల్. సో, మనము రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకుంటే బాడీ ఆల్కహాల్‌ని ఏమంటే ఫారెన్ మెటీరియల్‌గా చూస్తుందనమాట. సో, ఫారెన్ అంటే బాడీ ఫ్యాట్‌ని మెటబలైజ్ చేయడం పక్కకు పెట్టి ఆల్కహాల్‌ని మెటబలైజ్ చేస్తుందనమాట. మన బాడీలో నుంచి దాన్ని తీసేయడానికి ట్రై చేస్తుంది. సో, దీనివల్ల ఏమవుతుంది అనంటే మీరు కంటిన్యూయస్‌గా ఇలా చేయడం వల్ల మీకు బాడీ ఫ్యాట్‌ని మెటబలైజ్ చేయడము హోల్డ్‌లో పెట్టింది కాబట్టి మీరు వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతారనమాట. ఇంకొక ప్రాబ్లమ్ ఏమంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా మీ బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయంటే బాగా మందు తాగిన వాళ్ళు ఏమంటే అమ్మాయిలా బిహేవ్ చేస్తుంటారు అనమాట. లైక్ ఎక్కువ ఎమోషనల్ అవ్వడం కానీ, గిగ్లింగ్ చేయడం కానీ, ఏడవడం కానీ, గట్టిగా మాట్లాడడం కానీ చేస్తారనమాట. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై దే అంటే ఇలాంటి బిహేవియర్ ఎందుకు చేస్తారంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ట్రిగర్ అయినప్పుడు అనమాట. ఇంకొకటి ఏమంటే దీనివల్ల మీకు బియర్ బెల్లీ కూడా వస్తుంది. అంటే పాట్ బెల్లీ ఫ్యాట్ కూడా ఏర్పడుతుంది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి. కొంతమంది ఇంటెలిజెంట్గా ఏం చేస్తారనంటే నేను బియరే తాగుతాను, వైన్ మాత్రమే తాగుతాను, మిగతా తాగానంటే అవి కూడా ఆల్కహాల్. దీస్ ఆర్ ద రీజన్స్ వై యూ గెట్ ఫ్యాట్. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి దీస్ ఆర్ ద రీజన్స్ అనమాట. అందుకనే మీరు మందు తాగినా కానీ మందులు వేసుకున్న ఎక్కువ రోజులు ఫ్యాట్ అవ్వడానికి దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. సో మీరు హెల్తీగా ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.